వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీవ్రంగా నిరసిస్తుంది. కోటి సంతకాల కార్యక్రమం సక్సెస్ అయింది. ఆ ప్రతులను విజయవాడ పంపించే ప్రయత్నం చేసింది. కాకపోతే ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈ ప్రతులు పంపించాలని చేసిన ప్రయత్నం మాత్రం అడుగడుగున ఆంక్షలు. అసలు ఈ ఆంక్షలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు మనతో ఉన్నారు. ఏంటి అసలు ఈ ఆంక్షలు ఏంటి? ప్రతులను పంపించడానికి చేసిన ప్రయత్నంలో ఇటువంటి ఆంక్షలను ఏ విధంగా తీసుకోవాలి? ఇది ఖచ్చితంగా ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్య. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైనటువంటి భావం వచ్చింది. ఈ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుంది, చేసినటువంటి అప్పుల డబ్బులతో ఏం చేస్తుందో తెలియడం లేదు, ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు సమయానికి రావడం లేదు, చంద్రబాబు చెప్పినటువంటి ప్రామిస్ అన్నటివి ఏవి కూడాను హోల్డ్ చేయలేకపోతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇష్టానుసారం భూములు పందేరం చేస్తూ ఉన్నారు, ఇష్టానుసారం అప్పులు చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి దానిలో భాగంగానే ఈరోజు అమ్ముతున్నటువంటి మెడికల్ కాలేజీల పరిణామాలు మనం చూడవచ్చు. సో ప్రజలకి సరైనటువంటి సమాచారం వెళ్ళకూడదని, ప్రజల్లో వచ్చేటటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తిని ఎలాగైనా సరే తగ్గించాలన్నటువంటి కుట్రలో భాగంగా అడుగున చేస్తున్నటువంటి ఆంక్షలుగా భావించాలి తప్ప మనకు ఎన్నడూ లేదు. కేవలం ప్రతులు మాత్రమే ఈరోజు విజయవాడ పంపించే ప్రయత్నం. కానీ పట్టణాన్ని మాత్రం పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి వెన్యూ చేరడానికి కూడా ఆటంకాలు. ఈ పరిణామాలన్నీ ఎలా తీసుకోవచ్చు? పూర్తిగా దిగ్బంధనం. మేము ఇంటి దగ్గర మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనీసం 6-7 ప్లేసుల్లో వందలాది మంది పోలీసులు అడ్డగించడం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము వచ్చినటువంటిది శాంతియుతంగా ఈవెన్ నిరసన కూడా కాదు, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం తప్ప ఇది మరొకటి కాదు. ఇది కేవలం ప్రజలను చైతన్యం చేయడానికి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆగాలన్నటువంటిది మా ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలను కూడా ప్రభుత్వాలు ఇలా నిర్బంధించడం అనేది గతంలో అయితే ఎన్నడూ మనం చూడలేదని నేనైతే భావిస్తా ఉన్నాను. వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పిదమని అనుకోవచ్చా? 18 నెలల పాలనపై విసిగి వేశారు ఈ కోటి సంతకాల్లో అంతమంది భాగస్వామ్యం. ఖచ్చితంగా నాట్ ఓన్లీ కోటి సంతకాలను కాదు, ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అన్నటువంటి సర్వే దట్ క్లియర్లీ రిఫ్లెక్ట్స్ మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఈ ప్రభుత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రెడ్ జోన్ లేదా ఆరెంజ్ జోన్లో ఉన్నారు తప్ప ఎవరో పుంజుడు మంది గ్రీన్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి అయితే కౌంట్ డౌన్ మొదలైందని మనం భావించాం. గవర్నర్ మాజీ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తారనుకుంటారు. ఈ ప్రతులు తీసుకుంటారు హెల్దీగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ప్రకారమే జరుగుతుంది ఈ కార్యక్రమం. ధన్యవాదాలు. ప్రస్తుతం ఏదైతే కోటి సంతకాల కార్యక్రమం ఉందో అది సక్సెస్ అయింది. ఆ ప్రతులు మాత్రం ఈరోజు గవర్నర్కి అందజేసేందుకు అన్ని జిల్లాల నుండి కూడాను ఆ ప్రతుల్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా పంపించాలని చేసిన ప్రయత్నం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉధృత వాతావరణానికి దారితీసిందని మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే నాయకులు ఎవరు కూడాను గమ్యించేందుకు మాత్రం ఎవరిని కూడాను రోడ్లపై రాలేదు. వచ్చిన వారిని అడుగడుగును అడ్డుకున్నప్పుడు కూడాను వెన్యూ చేరుకున్నటువంటి వీరంతా కూడాను ఆ ప్రతులు మాత్రం ఈరోజు విజయవాడ పంపించడం జరిగింది. నాయకులందరూ కూడాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మాత్రం ప్రజలందరూ కూడాను పెద్ద ఎత్తున భాగస్వామై కోటి సంతకాలు సేకరణకు పిలుపునిస్తే 1,60,00,000 సంతకాల సేకరణ జరిగిందంటే ఎంత వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుంది. మరోవైపు చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మాత్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఇది ఒక ప్రజా ఉద్యమంగా మాత్రం రూపుదాల్చుకుంటుంది. మరి ఈ విషయంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని గవర్నర్కి ఇచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందా లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.